కాంగ్రెస్ వచ్చినది ఏం చేసింది ఒరిగింది లేదు. మన టిఆర్ఎస్ కేటీఆర్ వచ్చిన కాబట్టి అభివృద్ధి అవుతుంది. అయితే ఈసారి ఇంతవరకు దోపిడీ అది దోపిడీ కాంగ్రెస్. ఆయన దేవేంద్ర రెడ్డి ఏం చేసిలేడు. ఎవరు ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి ఏం పైసా పని చేసిలేడు. పేరు కూడా తెలుస్తలేదు. పేరు తెలుసు. రూములు కట్టి టిఆర్ఎస్ వాళ్ళు కట్టించింటే కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చినారు. మన రూములు 500 రూములు బీఆర్ఎస్ లో కట్టినా ఇప్పుడు ఇచ్చినారు. రేపు కేటీఆర్ వచ్చేది ఇప్పుడు అదే లెవెల్ తీయనికే తాళం చెవులు ఇక్కుంటారు అన్ని రూములు ఆడగట్టినారు. మంచిగా చేసినాడు కేటీఆర్. నీళ్లు నిధులు ఒక్కొక్క పిల్లగానికి 12,000 13,000 ఇచ్చినాడు. రేవంత్ రెడ్డి కంటే ఎక్కువ చేసినాడయ్యా. గద్వాల అభివృద్ధి పరిచేది ఆయననే. 10 సంవత్సరాలు గద్వాల నోలు పట్టించుకోలేదు. నేను వచ్చినాకనే పట్టించుకుంటున్నాడు రేవంత్ రెడ్డి. ఏం మాట అంటాడు పర్రాక అంటాడు. ఇలా మీద పర్రాకనే 10 ఏండ్లు రాజ్యం వెళ్ళినాడు. మరి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఇల్లు ఇస్తుంటే మరి ఇప్పుడు మీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఆయనే కదా. ఆయన టీఆర్ఎస్ ఆయన ఇష్టం. పోతాం పానికి పొద్దుచ్చే పోతున్నాడు అక్కడ. ఆయన పోయినట్టేనే ఇంకేముంది. బోధిని వెళ్ళిపోయినాడు. ఇంకా ఆయన రాడు. ఇంకా రానియారు వీళ్ళు. ఇళ్ళనే ఉన్నా నేను పోలేదు ఊకేనే ఇట్లా అట్లా చెప్తాడు. కాపాళ్ళు అట్లా చెప్పేది. మరి అది దోపిడి రాజ్యం. అది కాంగ్రెస్ అంటే ఇంత విరక్తి నీకు? విరక్తి అట్లా పుట్టింది గద్వాల. విప్లవం పుట్టించినారు మన్నాడు కానింటి కాంగ్రెస్ పుట్టింది. ఇది ఏం తక్కువ చేస్తున్నాయి మీకు? మంచి రైతు బంధు ఆయన ఒరిగింది ఏం లేదు. అదే 2,000 ఇచ్చినాడు. అదే పెన్షన్ పెంచినాడు. పింఛన్ ఆడ పెంచి నాకు ఇస్తున్నారు కదా 2,000 ఇస్తున్నారు. 2016 ఇస్తున్నారు. లేదంటే లేని నేను అమ్మమ్మకి వస్తుందా? లేదు నా పిల్లానికి లేదు. నా ఒక్కరికే. ఇప్పుడు తీసుకుంటే ఒకరికి కాంగ్రెస్ ఇద్దరికి 4,000 ఇస్తాను చెప్పినాడు ఆయననే. ఇద్దరికి ఇస్తాడు. మరి ఇద్దరు ఎక్కడ పోయి ఇద్దరు మరి ఎక్కడ పోడుకు పోయిరా ఇస్తున్నట్టు అందరికి అన్ని లేదు. ప్రజలను అడుగు ఉన్నారు చూడు. నేను ఒక్కని కాదు ఇంతమంది రాజ్యం ఉంది చూడు. మంత్రులు అబద్ధాలు చెప్తారా? మరి నేను 10 ఏళ్ళు కేసీఆర్ పైసలు తిన్నాను. నేను లేదంటే ఇప్పుడు కూడా మొన్న కూడా 2,000 ఇచ్చినారు. 2016 ఇచ్చినాడు. ఈయన 4,000 ఇస్తాను చెప్పి మాట చెప్పి ఆడోళ్ళతో ఓట్లు తీసుకొని మోసం చేసా. 2,500 ఇస్తా ఇంటికాడ ఉంటే కూడా అని ఆడవాళ్ళని మోసం చేసి ఓట్లు వేపించుకున్నాడు. అంతే. ఏం లేదట. పొలం బంగారు బా ఆ తంగడిచెల్ల కింద దాపెట్టి ఏం ఒరిగింది లేదప్పా. కాంగ్రెస్ వచ్చి ఏమన్నా కేటీఆర్ ఒక్కసారి వస్తే మహారాజు మాకు బాబు అనేటినే నేను చేస్తున్న మంచి పని ఇంకా 10 సంవత్సరాలు నన్ను గెలిపించుకుంటారా అంటుండు. ఆయన మస్తు చెప్తాడు. అట్టే చెప్తున్నాడు. ఇది ఒక్కసారి వస్తే ఓట్లేరు. ఇది లేదు. కాంగ్రెస్ మీద అభిమానం అనేది పోయింది. మనడికే పోయింది అభిమానం. రుణమాఫీ కాలేదు. ఏది కాలేదు. ఏడ చేసినాడు. ఇది ఏడ చేసేది ఏడ చేసినాడు. తాగేలేదు. ఇతను కూడా రైతు. నేను రైతేనే. ఏ చేసింది లేదు. ఆయన ఒరిగింది లేదు. ఎయ్యికొక్క సంచి అమ్మదమని ప్లాన్ చేసినారు. అది కుదిరలేదు. అది పూసిపోయింది. ఇంకా ఎన్నది ఇంతే దొరికినా ఇచ్చిన కాడికి మంచిగా ఇచ్చిరా? ఏం మంచిగా ఇచ్చి పోలీసులతో తన్నలు తిని అక్కడ పోయి ఇక్కడ పోయి ఒక్క పోలీసులు ఎందుకు వచ్చిర్రా యూరియా కాడికి? 3 వేసాలు పెట్టింది సాధ్యం కాక. అంతమంది నొక్కొని వచ్చినారు మంది. అంటే లైన్లు కట్టిరా? లైన్లు కాదు. అక్కడ మీరు వస్తుంది రాష్ట్రంలో ఉంచుడు మండల. అది కూడా ఒక్కొక్క సంచి ఇచ్చినారు. ఒక్క సంచి ఇచ్చినారు. ఏరియా ఎన్ని ఎకరాల్లో ఒక సంచి 10 సంవత్సరాలలో అట్నే ఇచ్చిరా? అప్పుడు లేకుండే కదా. అప్పుడు కావాల్సినంత ఇచ్చినాడు కేటీఆర్. ఇస్తలేరు. వీళ్ళు ఇయ్యరు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతే. ఇది రైతు రాజ్యం ప్రజారాజ్యం. యా రాజ్యం లేదన్నా. కేసీఆర్ దే రాజ్యం. ఎవరిని లేదు. గద్వాల జిల్లాలో బాగా బతికిరి. నీళ్ళ కుళాయిలు ఒక ఇంటికి ఒక తల్లి రోడ్డు మీద ఎక్కేది లేదు. బిందె తీసుకొని కమ్మ ఇంట్లో పండుకుంటున్నారు. ఇంట్లోనేమో నీళ్ళు నల్లలు. ఈయన నల్లలు వేపించానా వచ్చి ఏమన్నా ఒరిగానా ఏమన్నా ఒరిగలేదు. ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాడు. ఇందిరమ్మ ఇల్లు ఆడేసినారు. లేదు ఇయ్యలేదు. అప్పుడు ఇచ్చింది అమ్మ. ఇప్పుడు ఆడేస్తున్నారు. మా ఇల్లు కేటీఆర్ బాయి కేటీఆర్ ఇల్లు ఇచ్చినారు. ఇప్పుడు ఇప్పుడు బునాదులు తీసుకొని బిల్లులు వస్తున్నాయంట. అవి లేవు. వీళ్ళు ఉండలేక బునాదులు వేసి 5 లక్షలు ఇస్తామని చెప్పినది వాస్తవమే. 5 లక్షలు ఇస్తామని అవి ఇయ్యరు. వాళ్ళు అప్పసప్పులు చేసుకొని ఇల్లు ఉన్న పాత ఇల్లు దుబ్బుకొని ఒక చేతులు తీసుకుంటూ ఉన్నారు. వాళ్ళు కూడా ఏం లేదు. లేదన్నా నా ప్రమాణంగా చెప్తున్నా. నాకు కూడా ఉన్నారు. నేను కూడా తింటున్నా పింఛనా.
వీళ్ళు 10 ఏళ్ళు ఆయలే కేసీఆర్ వచ్చిన కానీ తింటున్నారు 2000 ఇచ్చినాడు 2000 మాకు 2016 ఇస్తున్నారు ఇప్పుడు కూడా ఆయన ఏం చేయట్లేరు అంటున్నావు మరి ఎట్లా గెలిపించుకురే ముఖ్యమంత్రిని మార్పు కావాలా ఈ మార్పిడి ఈ ప్రజలు ఎట్లా ఉన్నారు అనుకో దుడ్లకి అమ్మడపోయి దుడ్లకి అమ్మడపోయి ఇంటికాడ ఉన్న ఆడవాళ్ళకి 2500 ఇస్తాని ఒప్పుకొని 50 ఇవ్వబాయ్ మళ్ళా తులం బంగారు బాయ్ అది బాయ్ ఇది అన్ని పోయినాయి బస్సులు ఎవడని అడిగితే నెలకు 30 కోట్లు వస్తున్నాయి నష్టము బస్సులది 30 కోట్లు వస్తుంది ఎవరన్నా అడిగిన బస్సు నువ్వు ఫ్రీ అయ్యని మరి ఎవరన్నా అడిగినారా మేము అడిగినామా బస్సు ఆడవాళ్ళని కోటీశ్వరాలని చేస్తాను ఏడ చేస్తున్నాడు కోటీశ్వరాలు లేదు ఏం చేసేది లేదు ఫ్రీ బస్సు పెట్టినా ఇంకా ఇచ్చే పైసలతో ఎవడు అడిగినాడు అడిగినామా మేమేమన్నా బస్సు పెట్టబ్బా ఉచితంగా పెడితే ఉచితం అట్లా ఎవరు అడగరు అది బస్సులు ఎవడు పోతున్నాడు ఒక ఆడోలో కదా పోయేది మేమల్లా శారది పెట్టెళ్తుంది కదా ఇప్పుడు అవజకి 50 రూపాయలు ఉంది అవజకి బావాలంటే ఉంటారు ఏమనుకోండి ఏం లేదు ఆయన ఒరిగింది లేదు గద్వాల ఇసుగు పుట్టిపోయింది చూడన్నా కాంగ్రెస్ మీద పల్లెలు కూడా అంతే అయిపోయినాయి రైతులు నాశనం పట్టిపోయినారు చూడు నీ పేరు ఏం పేరు సాయన్న మాకి కళ్ళు కావాలా గద్వాల లోపల కళ్ళు లేదు గద్వాల లోపల కళ్ళు లేదు వీళ్ళు వచ్చిన కూడా మొత్తం మందులు పెంచిరి రైతుకి ఒక సంచి ఇస్తున్నాడు 3 ఎకరాల పొలం ఉంటే 2 సంచులు ఇచ్చినాడు అది కొట్లాడేస్తే మెడబట్టి దొబ్బుతుంటే ఎక్కడ పోలా కొట్లాడుతురా రైతులు మెడబట్టి దొబ్బిరి మా బుద్ధి పుట్టాలకి ఇస్తాము అసలు ఈ కొట్టుకునేటోళ్ళు రైతులే కాదంటారు కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళ సిద్ధం చెప్తావు సార్ ఇప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది కదా కేసీఆర్ పుణ్యత పింఛన్ కూడా నాన్న కూడా రైతులకు కొట్టుకుంటున్నాం అని చెప్పినావు అసలు అట్లా కొట్టుకునేటోళ్ళు రైతులే కాదు అంటుండు ఒప్పెక్కినమాట వాడు పుణ్యాతుడు 2 సంచులు ఎక్కి అంటే ఒక సంచి ఎక్కిస్తుండే భూమికి ఏనిక ఎరువు లేకుండా రైతు మీద పానం ఎవరికి కేసీఆర్ కి లేదా రేవంత్ రెడ్డి పోసుకుంటుండే రేవంత్ రెడ్డి లేదు ఏం లేదు రైతు అంటే గుద్ద చూసేస్తాడు రైతు పోతే గుద్ద చూసేస్తాడు వీళ్ళు దొడ్ల ప్రభుత్వం ఇది అంతే నీళ్ళు కూడా వచ్చారు డ్యామ్ నుండి మనకు 24 గంటలు లేడీస్ నీళ్లు పారబెట్టినా మీరు చేను పోతారా అని చెప్తుండే చేను పోతారు మా పారబెట్టి వచ్చినాము కరెంట్ వస్తుందా మంచిగా కరెంటు 3 గంటలు రాత్రి పగలు వచ్చి 3 గంటలు వస్తుంది ఏడకి పోవాలి 24 గంటల కరెంట్ ఇస్తున్నాడు లేదు సార్ ఫ్రీ కరెంట్ కూడా అంటే మళ్ళీ అన్ని చెప్తారు సార్ ఇప్పుడు మాడం అయింది ఎందుకు అని తీసుకొస్తుంది కాంగ్రెస్ ఏమా ప్రపంచం ఇది ఎందుకు ఇచ్చినాడు ఎందుకు ఇచ్చినాడా కొరగనికి ఇచ్చినాడు కొరగనిక రైతుల్ని మొత్తం 6 గ్యారంటీలు ఇచ్చే ఏమి ఇచ్చినాడు పింఛన్ నాకు కూడా వస్తుంది పుణ్యాతుడు చేసినాడు పెద్ద మంచి దాన్ని పుణ్యాతుడు చేసి తింటుండ పింఛన్ కొడుకులు 1 రూపాయి అయ్యారు 10 రూపాయలు అడితే పెంచే నేను పెంచే ఏం పెంచినాడు ఉల్లిగడ్డలా అదే నాయనదే పింఛన నాయనదే కేసీఆర్దే పింఛన్ మా భక్తుడు ఆ కొడుకు ఆడితే 10 రూపాయలు ఈ కొడుకు ఆడితే 10 రూపాయలు ఎవరు ఇయ్యరు కళ్ళు కూడా బందే కళ్ళు వేసేదాన్ని బంద్ చేసి మందులు పెంచిరి 100 రూపాయలు వచ్చినాం కదా మందు షాపులని బంద్ చేస్తాను అన్ని అంటే డోకా పోయి మోసం పోయి అంటే డోకా చేసి మోసం చేసి మళ్ళా గెలుస్తా అంటుండు మా మేయము ఎవడు వస్తే కూడా మా మేయము మా బుద్ధి పుట్టే కేసీఆర్కే జన్మ ఉండని పోయాము ఆయనకి వాడు అన్నం పెట్టి సగం రాత్రి పాములు కొరికి గుంతలు మడకబడి కాళ్ళు కొరికి గుంతలు పడి కాళ్ళు ఇరిగిపోతే అడిగి కన్నెలు పారబెట్టుకొని వచ్చి మంచాలు ఆరాం ఇంట్లో పండుకుంటుంటే ఇప్పుడు ఇప్పుడేమైంది గొంగడి వేసుకొని కట్టె పట్టుకొని బ్యాటరీ వేసుకొని పోవాలి ఇప్పుడు వెనకటి రోజులు వచ్చినాయి సార్ ఇందిరమ్మ రాజ్యం తెస్తా నేను ఆనాటి రోజులు తెస్తా కాదు ఇది కాదు ఏం చెప్తున్నారు ఫైనల్ గా అంతే సార్ ఆయననే వస్తే ఈయన కేసం కానీ ఊరికే
ఎట్టుంది మరి ఇప్పుడు ఎమ్మెల్యే అసలు ఏంది పరిస్థితి ఏంది? ఉప ఎన్నికలు వస్తాయి అంటారు, ఆ ఎమ్మెల్యే నేను బీఆర్ఎస్ లో ఉన్నా అంటాడు మీ ఎమ్మెల్యే. బీఆర్ఎస్ లో ఉండేది కాంగ్రెస్ లో ఉండేది ఆయనకు తెలిసిన ఆయనకే తెలిసి ఉండాలి. ఇప్పుడు తెలియనప్పుడు అవగాహన లేని మాటలు మాట్లాడితే అవగాహన ఉన్న వాళ్ళు తెలివిగా మాట్లాడతారు. ఏ కడవతో గెలిచిండవు ఏ పార్టీలో చేరిండవు అనేది నీకు అనుభవం ఉండాలి. ఎప్పుడైతే పార్టీ మారిండడో ఖచ్చితంగా ఓడినా గెలిచినా నేను కాంగ్రెస్ అని చెప్పుకోవాలి. ప్రజల్ని మొబ్బు పెట్టి మాటలు ఏదో భూతాలు మాటలు చెప్పి ప్రజల్ని మోసం చేస్తే ప్రజలు మోసపోరు. కానీ ఆయన జ్ఞానికే దాన్ని వదిలిపెడుతున్నారు. అంటే ఫోటోలు కావాలనే మార్ఫింగ్ చేసిరు, ఫోటోలు ఎడిటింగ్ చేసి నాది పెట్టిరు, కానీ ఆ ఫోటోలలో కనపడేది నేను కాదు, నేను పోలేదు మీటింగ్ లో అంటుండు కాంగ్రెస్ మీటింగ్ లో. ఆయన ప్రతిష్ట ఆయన జ్ఞానానికి వదిలేసినాం, ఏదన్నా అంటే వేరే విషయం మాట్లాడు. అంతేనా? మరి ఎట్లా ఉంది కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఏమైనా అభివృద్ధి జరుగుతుందా? గద్వాలని అడిగాడ కాంగ్రెస్ వచ్చినాక ఐజల 5 సంవత్సరాలుగా ఒక మున్సిపాలిటీ చైర్మన్ గా పదవి అలంకరించినాం మేము. 20 మంది కౌన్సిలర్లం. కానీ ఐజకి ఎన్నో ఇబ్బందులు వస్తాయి, భవిష్యత్తులో ఎన్నో ఒడిదొడుకులు వస్తాయి. రేపు వరదలు వచ్చినా వాగులు కొట్టుకపోయినా ఐజలో మట్టి కావాలని 5 సంవత్సరాలకు గాని గంప మన్నమ్మ లేదు, ఒక్క గంప. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మా ఐజ మండలంలో మా ఐజ మున్సిపాలిటీలో 5వ వార్డు ఏరియా పార్దపురంలో డంపింగ్ యార్డు మొత్తం క్లోజ్ చేస్తే రేపు భవిష్యత్తులో ఐజాక్ అనేది పిడికడ మట్టి దొరకనట్లు చేస్తున్నాం గట్టు. కానీ దీన్ని ఎన్నోసార్లు నేను ప్రయత్నం చేస్తే మేమన్నప్పుడు ఒక న్యాయము, వీళ్ళన్నప్పుడు ఒక న్యాయము. నేను స్పష్టంగా కలెక్టర్ గారిని ఐజాలో చాలా అభివృద్ధిగా వెనకబడింది, మాకు రోడ్లు బాగలేవు అని కలెక్టర్ గారికి గాని ఎంఆర్ఓ గాని ఎస్ఐ గాని ఎన్నోసార్లు రికమెండేషన్ చేసినాం. మాకు ఏదైనా మైనింగ్ వాళ్ళతో మాట్లాడి మాకు మరమే అంటే అట్లా ఎన్నికరా చేయండి సార్, అది మైనింగ్ కంపెనీ అంటే. ఈ రోజు వాళ్ళు మేము తోలుతుండము అంటే ఏ రోడ్డు తోలుతుండవు, ఏ ప్రాజెక్ట్ తోలుతుండవు, ఏ కాంట్రాక్టర్ పట్టిండవు, నీ పట్టిన పని ఏంది? మొత్తం రియల్ ఎస్టేట్. ఆ రియల్ ఎస్టేట్ తోలి ఈ రోజు కర్నూలు రోడ్డు గాని, గద్వాల రోడ్డు గాని, రైతూరు రోడ్డు గాని విపరీతంగా గట్టని తెచ్చి ఇక్కడ మట్టి పోస్తున్నారంటే భవిష్యత్తులో వాళ్ళకి పెద్ద అనుభవం లేదు తోలతోళ్ళకి. ఆ కాంగ్రెస్ పార్టీలకు కూడా అవగాహన లేదు. కానీ వాళ్ళ కాడికి నాకు వయసు ఎక్కువ ఉంది. నేను దాదాపు అంటే 18 సంవత్సరాల కంటే రాజకీయం చేసిండా, ఒకసారి వార్డు నెంబర్ చేసిండా, కౌన్సిలర్ గెలిచిండా, ఒకసారి ఓడిపోయిండా, 5 సంవత్సరాలు చైర్మన్ పదవి కూడా చేసినాము. వాళ్ళకి పెద్ద అంత అవగాహన లేదు. భవిష్యత్తులో వాళ్ళకి ఓటేస్తాడు దొరకకుండా గానీ మా పార్టీలో కూడా మేము మౌనంగా వదిలిపెట్టినాం. ఎట్లయితే దెబ్బ కొట్టాలంటే ఇట్లనే దెబ్బ కొట్టాలి. అసలు అభివృద్ధి జరిగిందే కాంగ్రెస్ వచ్చినాక అని చెప్పి మాట్లాడుతుంది కదా. అభివృద్ధి నుండి ఇంతవరకు ఏ ఒక్క 10 లక్షల పని ఎక్కడైనా చేసిన బాపతి లేదు. నేను అప్పుడు కేటీఆర్ గారు ఒకటే చైర్మన్ అయినప్పుడు ఏమనిన్నాడు, దేవన్న నీ పేరేమైనాడు, నాకు పదవి ఇప్పించినది ఎవరు? నిరంజన్ రెడ్డి. నా పేరు దేవన్న, నీకు మాకు దేవుని లెక్క దొరికిన అంటే నేను ఒక్కనే ఎస్సీలలో టీఆర్ఎస్ నుండి గెలిచినది, ఎవరు గెలవలే. అయితే నీవు దేవుని లెక్క దొరికిన నువ్వు అభివృద్ధి ఎంత కావాలంటే చేసుకో, మీకు నిధులు ఇస్తామంటే నేను దిగతాలకి 66 కోట్ల రూపాయల పని అభివృద్ధి చేసి ఒక పెద్ద బహిరంగ సభ పెట్టి మొత్తం మీటింగ్ పెట్టి బహిరంగ చర్చకి నడిపించిన. దాంట్లో ఏ మాత్రం మీకు ఏమన్నా తక్కువ ఉండి ఏదన్నా గానీ మీకు ఒకవేళ అవగాహన లేకపోతే నన్ను అడగండి, నేను ఆ రిపోర్ట్ కాగితాలు మీకు పంపుతా. మేము 5 సంవత్సరాలలో కూడా ఏ ఒక్క తెల్ల పేపర్ మీద కూడా ఒక్క నల్ల గీత లేనట్లు మేము గాని మా కౌన్సిలర్లు గాని అంత నీతి పాలన చేసి ఈ రోజు కూడా మేము వ్యవసాయం చేస్తున్నాం. ఈ రోజు కూడా గెడం కొడుతున్నాము. ఆనాడు పదవి ఉన్నప్పుడు కూడా పొలాలకు వచ్చినాము, మళ్ళీ ఆఫీస్ పనులు చూసుకుంటున్నాము. మరి ఇప్పుడు ఈ వ్యవసాయానికి నువ్వు గుర్తు చేసినావు కాబట్టి అడుగుతున్నా. ఇప్పుడు వ్యవసాయం సంగతి యూరియా బస్తాల కొరత కనిపిస్తుంది అని చెప్పి రాష్ట్రం అంతా మాట్లాడుకుంటుంది. కానీ కాంగ్రెస్ మాత్రం అసలు ఈ యూరియా కొరత లేదు, ఎక్కడో అక్కడ ఉంది కొంత కానీ దీని అంతా బాగా విస్తృతంగా ఎలిగేట్ చేస్తున్నది బీఆర్ఎస్ పార్టీ అని చెప్తా ఉన్నారు. ఇప్పుడు రైతు అనేది ఎట్లా ఉంటది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అర్థం చేసుకోవాలా, రైతున్న తోడు పోయి అంగట్లో సిట్టి చించి రైతు ఈరే తెచ్చుకోవాలా. ఈయన ప్రభుత్వం ఏమైనా చెప్పులు ఎన్నిక పెట్టినాడు లైన్ లో. చెప్పులన్నీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇట్లా లైన్లు కట్టిపిస్తారు. ఎవరు కట్టిస్తారయ్యా? ఎవరు కట్టిస్తాడు? చేంజ్ చేసిన వాళ్ళ పెడతాడు. టీఆర్ఎస్ ఒక్కనికే చేంజ్ ఉందా? కాంగ్రెస్ వానికి లేదా? కాంగ్రెస్ చేంజ్ లేదా? రైతు కాంగ్రెస్ వానికి ప్రతి చేనున్న వాడు
బీజేపీ వాళ్ళు అనుకో, టిఆర్ఎస్ వాళ్ళు అనుకో, కాంగ్రెస్ వాళ్ళు అనుకో, ఇండిపెండెంట్ అనుకో, రైతన్న తోడల్లా చెప్పులు ఇస్తే లైన్ లో వస్తుందంటే నేను ఎప్పుడు చరిత్ర చూడలేదు ప్రభుత్వం. ఎట్టి పరిస్థితిన వాళ్ళు దీన్ని పునాది మఠము ఏర్లు పెరికేసుకునికనే దీన్ని ఇదంతా చేస్తుంటారు. అంతకు ఇస్తే వాళ్ళు ఏమాత్రం చేయవు. ఎవరిని నేను ప్రతి మాకి కూలోళ్ళు బీసీలు వస్తారు, దాదాపు 30-40 మంది వస్తారు. నేను ఎప్పుడు పొలానికి పోయి వాళ్ళని కూడా అడిగిండా ఏమో ఎట్లా ఉంటది అంటే, అన్న రేవంత్ రెడ్డి వస్తే ఈసారి ఓటు వేసినాడు వాడు చెప్తాను కొట్టుకుంటాడు. ఏందమ్మా అంటే బెల్లమన్నా మాకు 2500 ఇచ్చాను ఓటు వేయించుకున్నా. బంగారం అనే తొలం బంగారం అనే వాడు ఇచ్చానా, మరి నా బిడ్డకు సూట్ ఇస్తానే ఇచ్చానా, మరి మాకు కేటీఆర్ అది కేసీఆర్ గిట్టి ఇచ్చానా, మరి మాకు రైతు బీమా ఇచ్చానా, మరి మాకు బోనస్ ఇచ్చానా 500, మరి మాకు 2500 కూడా పైసలు రాలా. మరి అదే విధంగా పోతే కనీసము ముసలిళ్ళకి మాకు 4000 రూపాయలు ఇస్తానని మమ్మల్ని మోసం చేసి ఇచ్చానా. అంటే ఈయన చెప్పేదానికి దేశంలో తెలంగాణలో ఏ ఒక్క మనిషికి కూడా పింఛన్ లేనట్లు పింఛన్ ఆమె ఇచ్చిండు. కొంతమందికి వికలాంగులకు వస్తుండేవి, తర్వాత కొంతమందికి ఏమొస్తుండేవి, వికలాంగులకి పింఛన్ వస్తాయి, కొంతమంది వృద్ధా పింఛన్లు వస్తారు, ఒంటరి మహిళలకు వస్తారు. మిలిగింది ఎవరు? మంచి వ్యవసాయదారులు, కష్టం చేస్తూ 2500 వాళ్ళే మిగిలినారు. ఆ 2500 ఇస్తే ఇంకా దేశం అనుకుంటుందా? ప్రతి మనిషికి ఇచ్చినట్లే కదా. ఈ 6 గ్యారంటీలలో తన చేసినది సెకండ్ కల పట్టేది ఒక గ్యారంటీ అయితే పబ్లిక్ అందరికి అర్థమైంది. బస్ ఎక్కి ఇచ్చేది, ఉరి బస్ ఎక్కి అది ఒక్కదానికైతే ప్రజలు వద్దబ్బా బస్ వద్దు, ఆ కథ వద్దు. నేను కూడా 2 మాటలు కర్నూలు పోయిండా. లాస్ట్ కి ఏమైంది, ఆమె నిండి మనిషి పక్కల గుద్దులాడుతుంటే నా పక్కల వ్యక్తి వాళ్ళకి చీట్ ఇచ్చి నేను ఒక చైర్మన్ గా నిలబడిపోయినాం. అంటే గౌరవం అది. ఈయన పెట్టడం ఏమి, ఈయన చేసడం ఏమి, ఎక్కడి నుండి తెచ్చి పెడతాడు? అంటే డైరెక్ట్ ముఖ్యమంత్రి ఈ రైతులను ఉద్దేశించి మొన్న మాట్లాడిండు కదా, వీళ్ళకు ఓపిక లేదు, ఒక 8 గంటలు కూడా నిలబడలేకపోతారు లైన్లలో అని చెప్తాడు. ముఖ్యమంత్రికి అవగాహన లేదు. నేను స్పష్టంగా నేను రేవంత్ రెడ్డితో కూడా మాట్లాడుతూ స్పష్టంగా అవగాహన ఉన్నవాడితో ఫస్ట్ నువ్వు బడ్జెట్ చూసుకోవాలా. నువ్వు బడ్జెట్ ఎన్ని కోట్లు మనకు ఆదాయం వస్తుంది, ఎంత ఖర్చు పెడితే మనకు ఎంత మిగులుతుంది అని ఆదాయం చూసుకోండి. నువ్వు పురి గ్యారెంట్లు 420 హామీలు ఇచ్చేసిండవు, నువ్వు ఏ హామీ నెరవేరుస్తావు? 2 సంవత్సరాలు చేసినాడు కేసీఆర్. అవు నువ్వు అంతకన్నా డబల్ చేయి. నీ దగ్గర ధైర్యం ఉంటే ఇప్పుడు కేసీఆర్ నేమి 6 లక్షల కోట్లు అప్పు చేయను అంటావు. ఆ 6 లక్షల కోట్లు కదని నువ్వు చేస్తే మళ్ళీ ఒక 12 లక్షల కోట్లు 12 లక్షల కోట్లు ఎందుకు లాస్ట్ వడ్డీకే దానికి వస్తారు కదా. మరి నువ్వేమైనా ఇంటర్నెట్ తెచ్చి పెడతావా? నువ్వేమైనా ఆయన అప్పు పెడతావా? నువ్వు ప్రజల్ని మొబ్బు పెట్టించి తప్పుదావ పట్టించినావు కనుక ప్రజలు రేపు పొద్దున భవిష్యత్తులో కాంగ్రెస్ ఓటు వేసే సమస్య ఉండదు. ఓకే, థ్యాంక్ యూ.